డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. గోల్డ్ రేట్ జూమ్, సేల్స్ డౌన్. ఇది ప్రజెంట్ సిచ్యుయేషన్. అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్న బంగారం రేట్ల దెబ్బకు అమ్మకాలు పడిపోయాయి. పెళ్లిళ్ల సీజన్లోనూ కొనుగోళ్లు కలలేక వ్యాపారులు బోరుమంటున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఎక్స్పర్ట్స్ మాత్రం ముందుంది మొసళ్ల పండుగ అంటూ టెన్షన్ మరింత పెంచేస్తున్నారు. ఇంతకీ ప్రస్తుతం మన దగ్గర రేట్ ఎంత? సేల్స్ మళ్లీ పుంజుకునే ఛాన్స్ ఉందా? వచ్చే వారం గోల్డ్ ట్రెండ్ ఎలా ఉండబోతుంది? నాతో పెట్టుకోవాలన్న ఆలోచన వస్తేనే గుండాకి చస్తావన్నది సినిమాలో హీరో డైలాగ్. ప్రస్తుతం గోల్డ్ది కూడా అదే ఛాలెంజ్. బంగారం కొనాలన్న ఆలోచన వస్తేనే గుండె వేగం పెరిగిపోతుంది, బీపీ డౌన్ అయిపోతుంది. రోజు రోజుకు బంగారం ధర ఆ స్థాయిలో పెరిగిపోతుంది. మధ్యలో 1-6 రోజు కాస్త తగ్గినట్లు కనిపించినా మళ్లీ వెంటనే దూసుకుపోతోంది. దీంతో పసిడి అమ్మకాలు పడిపోయాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో సేల్స్ పుంజుకుంటాయని వ్యాపారులు లెక్కలేశారు. డల్ గా ఉన్న బిజినెస్ మళ్లీ ఊపందుకుంటుందని ఆశించిన వారికి నిరాశ తప్పలేదు. రేట్లు ఎక్కువగా ఉండడంతో అత్యవసరమైతే తప్ప బంగారం జోలికి రావడం లేదు జనం. దీంతో అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. గతేడాది పెళ్లిళ్ల సీజన్తో పోల్చితే ఆభరణాల అమ్మకాలు ఇప్పటికీ దాదాపు 80% తగ్గాయి. ముందు ముందు కూడా పుంజుకుంటుందన్న ఆశలు అస్సలు కనిపించడం లేదు. పెళ్లిళ్ల కోసం బంగారం కొనాలనుకుంటున్న వారు కూడా ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నారు. అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. ట్రంప్ అండ చూసుకుని గోల్డ్ తెగ నీలుగుతోంది. ట్రంప్ టారిఫ్ వార్కు దిగడం బంగారానికి బంగారం లాంటి అవకాశంలా మారింది. భారత్ సహా తమతో వ్యాపారం చేసే అన్ని దేశాలపై అదనపు ట్యాక్సులు వడ్డించేశారు ట్రంప్. ప్రతీకారం పన్నులు వేశారు. కొన్ని దేశాలైతే ఇదే స్థాయిలో కౌంటర్ ఇచ్చాయి. యూరోపియన్ యూనియన్ త్వరలో తన నిర్ణయం ప్రకటించబోతుంది. దీంతో అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సేఫ్ హెవెన్ గోల్డ్ కు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. పెట్టుబడికి ఏమాత్రం డోకాలని గోల్డ్ వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. కనీసం పసిడిలో పెడితే ఎంతో కొంత వస్తుంది, అదే ట్రంప్ ను నమ్మి మార్కెట్లో పెడితే మొత్తం పోతుందేమోనన్నది వారి ఆలోచన. పైగా కొన్ని రోజులుగా మార్కెట్లు రోలర్ కోస్టర్ ను తలపిస్తున్నాయి. దీంతో పసిడి డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర రికార్డు స్థాయిలో $2,900 దాటి శుక్రవారం ప్రాఫిట్ బుకింగ్ తో కాస్త తగ్గింది. అయినా కూడా వరుసగా 7వ వారం లాభాల్లోనే ముగిసింది. గత వారం దాదాపు 1% పెరిగింది బంగారం ధర. మంగళవారంతో పోల్చితే శుక్రవారానికి ఔన్స్ ధర $60 పైనే పడిపోయింది. అయినా కూడా గోల్డ్ లో బులిష్ ట్రెండ్ కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. అంటే వచ్చే వారం మళ్లీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ కాస్త నెమ్మదించిందన్న సంకేతాలు కూడా బంగారం పరుగును పెంచుతున్నాయి. ఇక ట్రంప్ గెలిచిన దగ్గర నుంచి సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేస్తూనే ఉన్నాయి. గతేడాది కూడా వివిధ దేశాల ప్రధాన బ్యాంకులు 1000 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. గతంతో పోల్చితే ఇది 54% అధికం. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో ఔన్స్ గోల్డ్ $2,882 దగ్గర ఉంది. ఈ వారం పుంజుకుంటే ఆల్ టైమ్ హై $2,940 దాటి ఆ వెంటనే 3,000 వైపు వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 86,700గా ఉంది. శుక్రవారంతో పోల్చితే $1,090 తగ్గింది. అదే 22 క్యారెట్ల బంగారం $1,000 తగ్గి 78,900 దగ్గర ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు దిగడంతో గోల్డ్ కాస్త దిగి వచ్చింది. వచ్చే వారం మళ్లీ రేట్లు పెరుగుతాయన్న అంచనాలు ఉన్నాయి. పైగా రూపాయి కోలుకోవడం లేదు. అది కోలుకోనంత కాలం మనం గోల్డ్ వైపు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతర్జాతీయంగా ఓ మోస్తరుగా తగ్గినా మన దగ్గర అది కనిపించదు. కాబట్టి మన దగ్గర రేట్లు తగ్గాలంటే ఇంటర్నేషనల్ లెవెల్లో గోల్డ్ తగ్గాలి, మన రూపాయి పెరగాలి. ఈ రెండు ఇప్పట్లో కాస్త కష్టమే. కాబట్టి మరికొన్ని నెలలు రేట్ హీట్ తప్పదు. అప్పటికి పరిస్థితులు ఎలా మారుతాయో చూడాలి మరి.